ఇలాంటి క్వశ్చన్ ఇచ్చి మనకి వర్గమూలం అని అడిగినప్పుడు ఇక్కడ చూడండి 27.415696 ఇలా రూట్ లో ఇచ్చినప్పుడు మనకు పైన తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 దీని వర్గమూలంలో ఎన్ని వస్తాయి అంటే మనకు పైన తర్వాత 6 ఉన్నాయి కదా 6/2 అంటే 3 అంటే పైన తర్వాత 3 డిజిట్స్ మాత్రమే ఉండాలి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో మనకు 3 డిజిట్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ 4 ఉన్నాయి ఇక్కడ 1 ఉంది ఇక్కడ 2 ఉంది ఇక్కడ మాత్రమే 3 డిజిట్స్ ఉన్నాయి సో బి ఇస్ ద రైట్ ఆన్సర్ అదే విధంగా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏదవుతుందో చెప్పండి ఇఫ్ a plus b plus c is equal 12 ab plus bc plus ca is equal 49 then a square plus b square plus c square ఎంత అని అడిగినప్పుడు మనకి ఈ ఫార్ములాని యూజ్ చేస్తేనే చాలా ఈజీగా చెప్పగలుగుతాం a plus b plus c whole square is equal a square plus b square plus c square plus 2 into ab plus bc plus ca మనకి ఇక్కడ a plus b plus c వాల్యూ వచ్చేసి 12 ఇచ్చారు 12 స్క్వేర్ a square plus b square plus c square మనం ఫైండ్ అవుట్ చేయాలి 2 into దీని వాల్యూ వచ్చేసేసి 49 సో 12 స్క్వేర్ అంటే 144 a square plus b square plus c square 2 into 49 98 మనకు a square plus b square plus c square ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 144 minus 98 46 is the answer అదే విధంగా a plus b plus c is equal to 10 ab plus bc plus ca is equal to 24 అయినా a square plus b square plus c square ఎంత if 27 to the power of x is equal to 243 then x is equal to ఎంత అని అడిగినప్పుడు మనము 27 ని 3 క్యూబ్ గా రాసుకోవచ్చు all to the power of x 243 ని LCM తీస్తే మనం 3 to the power of 5 గా రాసుకోవచ్చు సో 3 to the power of 3 into x 3x is equal to 3 to the power of 5 భూములు సమానంగా ఉన్న ఘాతాలు కూడా సమానం అవుతాయి 3x is equal 5 x is equal 5/3 is the answer అదే విధంగా 16 to the power of x is equal 64 అయినా x is equal to ఎంత చెప్పండి which is the greatest number among 2 to the power of 55 3 to the power of 33 4 to the power of 22 5 to the power of 44 ఇందులో కామన్ ఈ పవర్స్ అన్ని 11 తో డివైడ్ అవుతాయి కాబట్టి మనం 11 తో డివైడ్ చేద్దాం ట్రిక్ వచ్చేసేసి అదే సో 2 to the power of 5 3 to the power of 3 11 2 is 22 కాబట్టి 4 square and 5 to the power of 4 2 to the power of 5 అంటే 32 3 cube అంటే 3 3 is 9 9 3 is 27 4 square 60 5 to the power of 4 అంటే 625 మన గ్రేటెస్ట్ నెంబర్ అడిగారు కాబట్టి ఈ నెంబర్స్లో అన్నిటికంటే బిగ్ నెంబర్ వచ్చేసి 625 కదా సో 5 to the power of 4 is the గ్రేటెస్ట్ నెంబర్ అదేవిధంగా ఈ క్వశ్చన్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏదో చెప్పండి which is the greatest number among 2 to the power of 40 3 to the power of 20 4 to the power of 30 5 to the power of 20 ఇందులో బిగ్ నెంబర్ ఏదని అడుగుతున్నారు కదా మనకి ట్రిక్ వచ్చేసేసి ఇందులో ప్రతి పవర్స్లో ప్రతి దాంట్లో 10 కామన్గా ఉంది కదా సో మనము ఈ 10ని కట్ చేద్దాం 0ని సో 2 to the power of 4 3 square 4 cube 5 square 2 to the power of 4 2 to the 4 4 to the 8 8 to the 16 9 4 4s are 16 16 4s are 64 5 5 are 25 so ఈ అన్ని నెంబర్స్లో 64 is the biggest number కాబట్టి 4 to the power of 30 is the biggest number అదే విధంగా స్మాలెస్ట్ నెంబర్ అంటే కూడా ఇవన్నిట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 9 9 అంటే 3 to the power of 20 is the smallest number ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది మనం కొద్దిగా ఆలోచిస్తే మనం ఫార్ములాని యూజ్ చేసి చాలా ఈజీగా చేయొచ్చు ఇక్కడ చూడండి 9 to the power of 0 అంటే ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 is equal to 1 సో మనం ఇక్కడ 99 స్క్వేర్ ఇక్కడ 1 వస్తుంది కాబట్టి 1ని కూడా మనం స్క్వేర్గా రాసుకోవచ్చు 1 స్క్వేర్ అన్న 1 వస్తుంది సో ఇక్కడ మనకి ఇది ఏ ఫార్ములాలో ఉంది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములాలో ఉంది సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b 99 ప్లస్ 1 ఇంటూ 99 మైనస్ 1 బై ఎంత ఉంది ఇక్కడ మనకు ఆన్సర్ 98 99 ప్లస్ 1 100 99 మైనస్ 1 98 బై 98 98 క్యాన్సర్ 100 ఈజ్ ద ఆన్సర్ ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫైండ్ ద HCF ఆఫ్ 3 to the power of 45 minus 1 and 3 to the power of 63 minus 1 ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకు ట్రిక్ వచ్చేసేసి ఇదనమాట a to the power of HCF of m n ఇక్కడ m అంటే ఏంటి 45
n అంటే 63, a అంటే ఇక్కడ ఏముంది 3. సో మనకి 45 63ల గసాబా కనుక్కుంటే ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. 1 జా 18, again 45, 2 జా 36, 9, 18, 9 2 జా 18. ఇక్కడ HCF వచ్చేసేసి మనకు 9 కాబట్టి ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే ఏంటి 3, HCF ఎంత వచ్చింది 9 minus 1, 3 to the power of 9 minus 1 is the answer. అదేవిధంగా ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. If a square plus b square is equal 122 and a minus b is equal 10, then ab is equal to ఎంత? ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఫార్ములా అని యూజ్ చేసి చాలా ఈజీగా వస్తుంది. మనకి a minus b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ తెలుసు కదా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. a minus b ఈజ్ ఈక్వల్ టు ఎంత 10, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 122. మనం ab వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 10 స్క్వేర్ అంటే 100, 122 మైనస్ 2ab. ఈ 100ని ఇక్కడ తీసుకొచ్చేసుకుందాం. 122 మైనస్ 100 మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ 0. 22, 100, 122 minus 100, 22 minus 2ab is equal 0. 22 is equal to 2ab, 2 11s are 22. Then ab is equal to 11 is the answer. అదే విధంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. రూట్స్లో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి 64 అనేది రిపీటెడ్గా అవుతుంది అండ్ డివిజన్ ఉంది రూట్స్లో. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ట్రిక్కీగా దీనికి ట్రిక్ ఏంటి అంటే nth రూట్ ఆఫ్ a డివైడెడ్ బై ఇలా రిపీటెడ్గా ఉండి ఇన్ఫినిటీ ఉన్నప్పుడు ఫార్ములా వచ్చేసేసి n+1 రూట్ a. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకు చూడండి, n ఈజ్ ఈక్వల్ అంటే స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి 2. a అంటే ఇక్కడ a ప్లేస్లో ఏముంది 64. మనకి n+1 అంటే 2, n ఈజ్ ఈక్వల్ 2 కాబట్టి 2+1 రూట్ a అంటే 64. అప్పుడు ఏమవుతుంది క్యూబిక్ రూట్ ఆఫ్ 64. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు 4 క్యూబ్గా రాసుకోవచ్చు. ఇక్కడ క్యూబిక్ కాబట్టి క్యూబ్ రూట్ క్యాన్సిల్ అవుతే ఆన్సర్ ఈస్ 4. అదేవిధంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 19 to the power of 142? యూనిట్ డిజిట్ ఈజ్ నథింగ్ బట్ లాస్ట్ డిజిట్ ఆఫ్ దిస్ నెంబర్. ఈ నెంబర్ని మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చే నెంబర్లో చివరి అంకె ఏదైతే ఉంటుందో దాన్నే మనం యూనిట్ డిజిట్ అంటాం. దీన్ని సింప్లిఫై చేయడం చాలా కష్టం కదా, ట్రిక్కీగా మనం తెలుసుకుందాం. ఇక్కడ చూద్దాం, ఈ నెంబర్లో లాస్ట్ నెంబర్ 9 ఉంది కదా, ఇలా 9 వచ్చినప్పుడు 9 to the power of ఆడ్ బేసి సంఖ్య దీనికి పవర్ ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది లాస్ట్ డిజిట్ 9. అదేవిధంగా సరి సంఖ్య ఉన్నప్పుడు 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 9 to the power of 1 అంటే ఇది బేసి సంఖ్య ఏమొస్తుంది 9. 9 స్క్వేర్ అంటే 81, 9 క్యూబ్ అంటే 729, 9 to the power of 4 అంటే 6501. అంటే మనకు బేసి సంఖ్య ఉన్నప్పుడు లాస్ట్ డిజిట్ 9 వస్తుంది, సరి సంఖ్య ఉన్నప్పుడు 1 వస్తుంది. ఇక్కడ 142 అనేది ఈవెన్ నెంబర్ సరి సంఖ్య కాబట్టి ద ఆన్సర్ ఈస్ సి. అదేవిధంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఫ్యాక్టోరియల్లో మనకు 9 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 9 నుంచి మనం 1 వచ్చే వరకు రాసుకోవాలి కదా. 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 9 నుంచి 1 వచ్చే వరకు రాయాలి. ఇప్పుడు 9 డబల్ ఫ్యాక్టోరియల్ అని ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనం, ఈ 9 ఫ్యాక్టోరియల్లో 9 ఇంటూ ఈ ఒక డిజిట్ మనం స్కిప్ చేయాలి. 8 స్కిప్ చేస్తే ఏమొస్తుంది 7, 7 తర్వాత 6 స్కిప్ చేస్తే 5, 5 తర్వాత 4 స్కిప్ చేస్తే 3, 3 తర్వాత 2 స్కిప్ చేస్తే 1. ఇట్లా డబుల్ ఫ్యాక్టోరియల్ ఇచ్చినప్పుడు మనం ఒక డిజిట్ స్కిప్ చేసినాం. ఇట్లా ట్రిపుల్ ఫ్యాక్టోరియల్ ఇచ్చినప్పుడు 2 డిజిట్ స్కిప్ చేయాలి. ఏమొస్తుంది 9 ఇంటూ 6, 2 డిజిట్ స్కిప్ చేస్తే 3 అంతే వస్తుంది. మళ్ళీ 2 డిజిట్స్ తర్వాత ఏం లేదు కాబట్టి. 4 ఫ్యాక్టోరియల్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, 3 డిజిట్స్ స్కిప్ చేయాలి. 9 ఇంటూ 5, 5 తర్వాత 3 డిజిట్స్ స్కిప్ చేస్తే 1. అదేవిధంగా 5 డబుల్ ఫ్యాక్టోరియల్ ఏ విధంగా రాస్తారో చెప్పండి.
పవర్స్ లో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ 2 to the power of x minus 1 ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు 2 to the power of x into 2 to the power of minus 1. అదే విధంగా 2 to the power of x plus 1 ని 2 to the power of x into 2 to the power of 1 is equal 224. ఇందులో అన్నిట్లో 2 to the power of x అనేది కామన్ గా ఉంది, సో మనం కామన్ తీయొచ్చు. 2 to the power of minus 1 ఏ విధంగా రాసుకోవచ్చు మనం 1/2 plus 1 2 is equal 224. 2 LCM అయితే ఇక్కడ ఏమొస్తుంది మనకి 1/2 plus 3 224 2 to the power of 2 3 is 6 6 plus 1 7/2 224. 2 to the power of x is equal 224. ఇక్కడ 7/2 అక్కడికి వెళ్తే ఏమవుతుంది 2/7 7 3s 7 2s 32 into 2 64. ఈ 64 ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు 2 to the power of 6. భూములు సమానం కావున ఘాతాలు సమానం కాబట్టి x is equal to ఎంత 6. అదే విధంగా ఈ ప్రాబ్లం కి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి.